కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దగ్గర నుంచి 1000 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్, అలాగే 100 ఫేస్లెస్ ఛానల్ ఐడియాస్, 100 యూట్యూబ్ షార్ట్ ఛానల్ ఐడియాస్తో పాటు ఒక ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, బేసిక్గా కొత్తగా ఒక పర్సన్ ఒక ఛానల్ ఏ విధంగా జీరో నుంచి స్టార్ట్ చేసి మొదటి 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, ఏ ఎక్విప్మెంట్ ఉపయోగించాలి, విత్ ఫేస్ అయితే ఏ విధంగా చేయాలి, వితౌట్ ఫేస్ అయితే ఏ టూల్స్ వాడాలి, అలాగే విత్ వాయిస్ విత్ ఆటోమేషన్ వాయిస్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అతి తక్కువ టైంలో వితిన్ 3 months ఆర్ మ్యాక్సిమం 6 monthsలో రిజల్ట్కి వెళ్ళగలే విధంగా కనీసం మొదటి 1000 ఆర్ 10,000 సబ్స్క్రైబర్స్ పొందే విధంగా యూట్యూబ్ ట్రైనింగ్ ఉండబోతూ ఉంది. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్, ఎందుకంటే ఎవరైనా సరే యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటే సక్సెస్ అవుతారు. అంతే తప్ప మనం జస్ట్ ఏదో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినంత మాత్రాన అయితే సక్సెస్ అయిపోము. అంతేకాకుండా మా దగ్గర కోర్స్ నేర్చుకున్న వాళ్ళలో నుంచి బెస్ట్ ఉన్న వాళ్ళని మేము మరలా జాబ్లోకి కూడా తీసుకోబోతూ ఉన్నాము. దాదాపు ఒక 50 people వరకు కూడా మేము జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా తీసుకోబోతూ ఉన్నాం. ఎవరైతే ఈ యూట్యూబ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మంచిగా నేర్చుకుని పర్ఫామ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ. కంప్లీట్ యూట్యూబ్ కోర్స్ అనేది 2 partsగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళ కోసం ఒక కోర్స్ ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ ఉండో 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండో స్ట్రక్ అయిపోయి ఇంకా గ్రోత్ లేదు, నా ఛానల్ ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా ఏం చేయాలి, అడ్వాన్స్గా ఇంకా ఏం చేయాలి అనేటువంటి వాళ్ళ కోసం మరొక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో ఏంటి అంటే మీ ఛానల్ని ఎన్ని విధాలుగా మీరు గ్రో చేసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి రెవెన్యూ ఏ విధంగా మీరు 10 times రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు క్లియర్గా, ఇది థియరీ కాదు ప్రాక్టికల్గా ఉంటుంది కోర్స్. సో మీకు బేసిక్ కోర్స్ వచ్చేసరికి ఒక 2 days ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ కోర్స్ వచ్చేసరికి 2 days ఉంటుంది. ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. యూట్యూబ్ బేసిక్ కోర్స్ అయితే బేసిక్ కోర్స్, యూట్యూబ్ అడ్వాన్స్ కోర్స్ అయితే అడ్వాన్స్ కోర్స్ అని మెసేజ్ చేయండి. ఎవరైతే క్లాసెస్కి అటెండ్ కాలేని అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా మీరు పొందొచ్చు. దానికి సంబంధించి కావాలి అంటే కూడా మీరు వాట్సాప్ మెసేజ్లో రికార్డెడ్ వీడియోస్ అని కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. లేదా coursedunia.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా మీరు యూట్యూబ్ బేసిక్ కోర్స్ ఆర్ యూట్యూబ్ అడ్వాన్స్డ్ కోర్స్ మీరు జాయిన్ కావచ్చు. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ త్రూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చుంటే నాలెడ్జ్ మీరు ఎప్పుడైతే షేర్ చేయడం జరిగిందో, అంటే వీడియోలో కూడా చూపించడం, అథెంటిక్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. సో ఇది ఈ విధంగా ఉంటుంది, రియాలిటీ ఇది, మీరు కనుక కూర్చొని చేసుకుంటే దానికి చాలా స్కోప్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్తూ ఉంటారు. వెరీ గుడ్ నాలెడ్జ్ సార్. సో అలా అని కాకుండా జనరల్గా ఇంకొంతమంది నాకు యూజర్ టెస్టింగ్ మీద ఏ విధంగా ఉంటుంది, మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఎలా ఉంటుందని చెప్పేసి అడిగారు. సో దాని త్రూ కూడా మనీ ఎర్న్ చేయాలి అంటే ఎలా అండి? సార్ యాక్చువల్గా ఏంటి అంటే మనీ ఎర్న్ చేసే పద్ధతుల్లో ఆన్లైన్ మనీ అనేది ఏంటి అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే మంచి ఉంది, చెడు ఉంది. నిజానికి జెన్యూన్ వేస్ ఉన్నాయి, ఆ ఆన్లైన్ మనీ పేరుతో వాడి రకరకాలుగా మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. డిఫరెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ మనం చెప్పే ప్రతి వీడియో, ప్రతి అప్లికేషన్ కూడా 90% నేను టెస్ట్ చేస్తాను, అదల్స్ క్లియర్గా రీసెర్చ్ చేసి నా సర్కిల్లో ఎవరైనా దాని మీద వర్క్ చేసి పేమెంట్లు వస్తున్నాయి జెన్యూన్ అనుకుంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మీరు చూస్తే మొబైల్ యాప్స్ ఎలా ఉంటాయి ఏంటంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎంత వస్తుంది, లేదా జస్ట్ ఈ యాప్ ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు అని ఉంటాయి. అవన్నీ ఏమవుతాయి అంటే కొన్నాళ్ళు ఒక 1 month 2 months వర్క్ అవుతాయి. దానికి కూడా కొంతమంది అమౌంట్ పే చేయమంటారు, లేకపోతే మనం ఇన్స్టాల్ చేసుకునే యాప్ కరెక్ట్ యాప్ కావడం వల్ల మన సెల్లో డేటా పోవటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అందుకని మేము ఎప్పుడు కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనం చెప్పం. ఏదంటే జస్ట్ సింపుల్గా జస్ట్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనం ఏం చేయకపోతే డబ్బులు వచ్చేస్తాయి. ఇంకా మీకు ఐడియా చెప్పాలంటే కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే మన ఇంటర్నెట్ షేర్ చేస్తే కూడా డబ్బులు ఇస్తాయి. అవును, ఇస్తాయి కూడా, కాకపోతే ఎన్నాళ్ళు ఇస్తాయి అంటే 1 month ఇస్తాయి, కానీ దానివల్ల జరిగే డ్యామేజ్ ఎంతో ఇలా తెలియదు. నేను అందుకని మనం ఎప్పుడు కూడా ఏంటంటే అలాంటి యాప్స్ ఏవి మనం చెప్పం. చాలా ఇలాంటి బెస్ట్ యాప్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అవి ఎంతకాలం ఇస్తాయో తెలియవు. అలానే మనం ఇస్తున్నారుగా అని చెప్పామనుకోండి, అందరూ కూడా ఏంటంటే దానివల్ల జరిగే డ్యామేజ్. అందుకని మనం లాంగ్ రన్ నుంచి ఉండి ఖచ్చితంగా ఇది కొన్ని ఇయర్స్గా ఉంది, మంచిగా ఉంది, పర్ఫెక్ట్ అనుకుంటేనే మనం షేర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మీకు ఇంకొక కొత్త వే ఏది ఏంటి అంటే యూజర్ టెస్టింగ్ అనేది ఉంటుంది సార్. అంటే ఏంటంటే ఎవరైనా సరే ఒక ప్రోడక్టో ఒక వెబ్సైటో మార్కెట్లోకి లాంచ్ చేసే ముందు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆ సైటు కరెక్ట్గా అపేరెన్స్ వస్తుందా లేదా దాని ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఎలా చెప్పొచ్చు అంటే నెక్స్ట్ పొలిటికల్లో ఎవరు ఏ పార్టీ గెలుస్తుందని కొంతమంది సర్వే చేస్తారు. అవును, సేమ్ అదే కైండ్ అనుకోండి. అలా మన వెబ్సైటో యాప్ వీళ్ళు మార్కెట్లో లాంచ్ చేసే ముందు దాన్ని టెస్ట్ చేయమని చెప్పి వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే. సో ఇలాంటి వెబ్సైట్స్ ఒకప్పుడు వేరే కంట్రీలోనే ఉండేవి. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా ఇలాంటి వెబ్సైట్స్ చాలా
స్టార్ట్ అయింది. అవును. నేను జస్ట్ ఏంటంటే ఆ సైట్స్లో ఎలా చేయాలో చెప్పను, ఏ సైట్స్తో చెప్తానో వాటికి సంబంధించి వీళ్ళు ఇంకొంచెం రీసెర్చ్ చేసుకున్నా లేకపోతే వాటికి సంబంధించిన నాలెడ్జ్, ఎందుకంటే మనం ఆ సైట్లో ఉన్న వాటిలో బెస్ట్ సైట్స్ ఏంటి యూజర్ టెస్టింగ్ ద్వారా అనేది నేను చెప్తాను. ఓకే సార్. ఓకే. చాలా వరకు ఏంటి అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేసి క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందే వాళ్ళు రకరకాలుగా టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ టెస్టింగ్ చేయడానికి సాధారణంగా కంపెనీస్ ఏంటి అంటే ఆ కంపెనీస్లోనే టీంని పెట్టుకుంటూ ఉండేవి. బట్ ప్రస్తుతానికి అయితే చాలా కంపెనీస్ అన్నీ కూడా ఈ యూజర్ టెస్టింగ్ మొత్తాన్ని కూడా అవుట్సోర్సింగ్ ఇస్తూ ఉన్నాయి. దానికి మనకు వివిధ వెబ్సైట్స్ అయితే ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉన్నాయి. యూజర్ జూమ్, యూజర్ టెస్టింగ్, యూజర్ లిటిక్స్, అలాగే ట్రై మై యూఐ, ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. సో ఇందులో మనం ఏంటి అంటే ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వచ్చు. ఇదిగోండి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే యూజర్ టెస్టింగ్ అని ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే డిజైనింగ్ కంపెనీ. సో ఇక్కడ వీళ్ళు గెట్ పెయిడ్ టు టెస్ట్ అని ఉంటుంది. సో గెట్ పెయిడ్ టు టెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు అల్టిమేట్ సైట్ హ్యాస్ గెట్ పెయిడ్ టు షేర్ యువర్ పర్స్పెక్టివ్. సో మనం ఈ విధంగా చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం గెట్ పెయిడ్ టు టెస్ట్ అని క్లిక్ చేసి మనం మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం మెయిల్ ఐడి ఇచ్చి ఐ హ్యావ్ అగ్రీడ్, మీకు ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడాలనుకుంటే చూడండి హౌ ఇట్ వర్క్స్. సో ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక సింపుల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన టెస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన దగ్గర నుంచి మనం మనీ అయితే మేక్ చేయొచ్చు. ఈ విధంగా మనం మెయిల్ ఐడి ఇచ్చి గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. సైన్ అప్ టు టేక్ టెస్ట్, ఇట్ టేక్స్ 15 to 20 minutes ఫర్ సైన్ అప్. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఇది మన ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని వస్తుంది. అలాగే పేపాల్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది, పేమెంట్ ఈమెయిల్కి రావాలి అనే దానికి సంబంధించి. సో ఇక్కడ నేను నా పేపాల్ ఈమెయిల్ ఐడి ఇచ్చాను, లేని వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనే క్లిక్ చేశాను. సో యూజర్ నేమ్ అనేది అందుబాటులో ఉంటే వస్తుంది, లేకపోతే క్రియేట్ చేసుకోమని అంటుంది. సో ఈ విధంగా ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది. సో పాలసీ మీరు ఓకే చేశారా లేదా అని ఉంటుంది. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఏంటి అంటే సిస్టమ్ మీద మంచి నాలెడ్జ్ ఉండి వెబ్సైట్స్ వీటి మీద కొంచెం అవగాహన ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా కూడా స్టూడెంట్స్ ఎవరైనా ఇది చేసుకోవచ్చు. ఇదిగోండి టేక్ ప్రాక్టీస్ టెస్ట్. సో జస్ట్ శాంపిల్ టెస్ట్ ఒకటి చేయమని ఉంటుంది. సో నేను ఇక్కడ చేయబోతున్నాను. ఫర్ ఈచ్ టాస్క్ రీడ్ క్వశ్చన్ అవుట్ లోడ్ అండ్ స్పీక్ యువర్ థాట్స్ క్లియర్లీ. టేక్ యువర్ టైమ్, డోంట్ రష్ త్రూ ద టాస్క్. దేర్ ఆర్ నో రాంగ్ ఆన్సర్స్, జస్ట్ గివ్ హానెస్ట్ ఒపీనియన్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి క్వశ్చన్ని మనం పెద్దగా చదవాల్సి ఉంటుంది. అలాగే దానికి మనం టైం కావాల్సినంత తీసుకోవచ్చు, హడావిడి లేదు. కానీ ప్రతిదీ జెన్యున్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మనం స్క్రీన్ షేరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, మైక్రోఫోన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది, షేర్ యాక్సెస్ అంటున్నాను. ఐఎమ్ రెడీ, ఐ థింక్ అవుట్లోడ్. సో అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్. ఇది టెస్టింగ్ కోసం, ఇది కంప్లీట్ అయితే కానీ మనకి మన అప్లికేషన్ అనేది వెళ్ళదు. సో ఓపెన్ టెస్ట్ పేజ్, ఇదిగోండి ఓపెన్ టెస్ట్ పేజ్ అనగానే ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సినారియో ఫర్ దిస్ ప్రాక్టీస్ టెస్ట్ you will search for article on the user testing contributor support center website, provide feedback on the experience we want to see. So open test page, the experience you are testing will open in a new browser. So ఇప్పుడు ఈ పేజ్ ఎలా ఉంది? సో పేజ్ లుకింగ్ గుడ్. సో ఇక్కడ యూజర్ టెస్టింగ్ హెల్ప్ పేజ్ ఓపెన్ చేస్తే సో యూఐ ఈజ్ గుడ్, క్లీన్ లుక్ ఉంది, సింపుల్ ఇది ఉంది. బట్ లోడింగ్ కొంచెం అంటే ప్లెయిన్ టెక్స్ట్ ఉండటం వల్ల అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. సో ఈ విధంగా మనం ఏంటి అంటే కంప్లీట్ రివ్యూ అంతా కూడా ఇంగ్లీష్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసిన తర్వాత
మన ప్రొఫైల్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, మెయిల్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయితే మనకి ఇది టెస్ట్ చేయడానికి అప్రూవల్ వస్తుంది. వన్స్ అది వచ్చిన తర్వాత మనం చేసే ప్రతి టెస్ట్కి కూడా వాళ్ళు అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఇదిగోండి యూజర్లిటిక్స్లో కూడా గెట్ పెయిడ్ టు టెస్ట్ అని ఉంది. ఈ విధంగా మీరు చూడొచ్చు, చాలా సింపుల్ ఉంటుంది. ఏంటంటే కొంచెం బేసిక్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా కేవలం మనం వెబ్సైట్స్ టెస్టింగ్ చేస్తూ కూడా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో వాళ్ళకి వెబ్సైట్ ఇస్తారు, ఆ వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చిన పేజ్ ఓపెన్ చేసి చూసి ఆ పేజ్ ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇవైతే జెన్యూన్ ఆపర్చునిటీస్, కాబట్టి ట్రై చేయండి. ఇలాంటి వెబ్సైట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి వీడియోలో కూడా డిఫరెంట్ ఆపర్చునిటీస్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మనం తీసుకొచ్చే ప్రతి వీడియో కూడా జెన్యూన్గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మాత్రమే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ చాలా మంది అడుగుతున్నారు. సో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు, అండ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అసలు? సార్ యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ అయితే యూట్యూబ్ మీద చాలా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. అందువల్ల మనం లాస్ట్ మంత్లో పెట్టిన వర్క్షాప్ మళ్ళీ రిపీటెడ్గా ఆన్ పబ్లిక్ డిమాండ్ మళ్ళీ మనం ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. October 8th and 9th విజయవాడలో జరుగుతుంది. ఇప్పుడు ఈ విజయవాడ వర్క్షాప్స్ అయితే ఎక్కడెక్కడ నుంచో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, అవును, డిఫరెంట్ లొకేషన్స్ కూడా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఏరియాకి రాబోతూ ఉన్నారు. వెరీ గుడ్ సార్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్ ప్లాట్ఫామ్కి షార్ట్స్ మీద మీరు చెప్పినటువంటి ఐడియాస్ తోటే చాలామంది ఐవ్ సీన్ యువర్ స్టూడెంట్స్, వాళ్ళు 27 lakhs 25 lakhs వ్యూవర్షిప్ తీసుకురావడానికి ఒక చిన్న షార్ట్కి అంత డిమాండ్ క్రియేట్ అయ్యేలాగా ఆ కంటెంట్ ఎలా పట్టుకోవాలి, ఏంటి యూట్యూబ్ మీద మనీ ఎర్నింగ్ ఏ విధంగా ఉండాలి, అండ్ అదొక్కటే కాదు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సోర్సెస్ ఎక్కువగా చూపిస్తున్నారు. షూర్, ఒక 10 మందికి ఉపయోగపడేటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి చాలామంది స్టూడెంట్స్కి ఒక ఉపాధి కలిగే విధంగా చేస్తున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే యూట్యూబ్ మీదే. సో ఆఫ్లైన్ అయితే విజయవాడలో ఉంటుంది, 8th 9th ఉంటుందన్నమాట. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ కోర్సెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఆ కోర్సుకి సంబంధించి పర్టికులర్గా ఒక 100 యూట్యూబ్ ఐడియాస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏమేమి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవచ్చు, సో మా ఫేస్ కూడా మేము పెట్టుకోలేము, సో అటువంటి వాళ్ళం కూడా త్రూ వాయిస్ ఓవర్ ఎటువంటి ఛానల్స్ని డెవలప్ చేసేటువంటి నాలెడ్జ్ కూడా మీకు కావాలి అనుకుంటే ఆ క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.